హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాడీ లంగాకి క్రాస్ పాకెట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం బాటమ్ పార్ట్ ఈ కింది వైపుని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా చూసుకొని వెడల్పు అనేది 2 ఇంచులు ఉండాలి, హైట్ ఏమో 6.5 ఇంచెస్ ఉండేలాగా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి పాకెట్ కోసము. ఇప్పుడు పాకెట్ రెడీ చేసుకోవడానికి డబల్ ఫోల్డింగ్ పైన 13 ఇంచెస్ హైట్ 7 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ అనేది తీసుకొని కింది వైపున దానికి జాయింట్ అనేది వేసుకోవాలండి. ఇలా నీట్గా జాయింట్ అనేది వేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పాకెట్ ని ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఈ కింది వైపు ఉన్న పీస్ కాకుండా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కదా, ఆ పీస్ ని పై వైపు ఉన్న పీస్ ని మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైన పెట్టి క్రాస్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి క్రాస్ పాకెట్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పాకెట్ ని ఇలా ఓపెన్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఆ పాకెట్ ని లోపలికి నీట్ గా అడ్జస్ట్ చేసుకొని బాటమ్ పార్ట్ కి ఈ పాకెట్ ని జాయిన్ చేస్తూ పైన సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే పాకెట్ అనేది కదలకుండా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ బాటమ్ పార్ట్ ని మనం బాడీ పార్ట్ కి ఫ్రిల్స్ అనేది పెట్టుకొని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టి యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి సైడ్ జాయింట్స్ అనేది చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక 2-3 కుట్లు అనేది వేసుకున్నట్లయితే కస్టమర్కి ఈజీగా ఉంటుంది. టైట్ అయినా ఇప్పుకోవడానికి అవుతుంది, లేకపోతే మనకి కుట్లు అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎప్పుడైనా సరే 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాడీ లంగాకి పాకెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.